మత సామరాష్ట్రానికి ప్రతీకగా నిలుస్తుంది ఆ దర్గా. ప్రతి శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు ఈ దర్గాకు వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉండడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో కూడా ఆ దర్గాకు విశిష్టమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం అయిపోయిన తర్వాత ఈ దర్గాకు నిర్వహించేటువంటి ఉర్సు ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. వందల సంవత్సరాల చరిత్రను తనలో ఇముడ్చుకున్న జాన్ పహాడ్ దర్గాపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. జాన్ పహాడ్ దర్గా సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? హజరత్ జాన్ పాక్ షహీద్ మొయినుద్దీన్ షహీద్ అనే ఇరాక్ నుంచి ప్రాంతానికి వస్తూ మతస్థాపన కోసం వజీరాబాద్ రాజుల కాలంలో వజీరాబాద్ రాజులకి బాబా గారికి ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగి మొండ్యాలు జరిగి ఈ ప్రాంతాన గుర్రాల మీద వస్తుండగా ఒక గొల్లబామ ఎదురై పాలు పెరుగు తాగితే కొంతమంది సైనికులు ఎనుతిరిగి చూడగాకంటే గొల్లబామరే మొండ్యాలు దిగి ఉన్నాయి, రక్తాలు కారుతున్నాయి, ఏంది కావచ్చని గొల్లబామ ఎదురు తిరిగి చూడేసరికి వాళ్ళ ఆమె అక్కడనే సమాధి అయింది. వీళ్ళు బాబా గారు ఇక్కడనే షహీద్ అయినరు. వేముల శేషారెడ్డి అనే రామాపురం అతను భూస్వామి ఉండే, ఆయనకు ఒక 500-600 ఆవుల మందం ఉండే. అది 2 రోజుల నుంచి బెదిరి 3వ రోజు మాయమైనవి. అరే మాయమైన ఆయన వేముల శేషారెడ్డి ఒక 10-15 మంది జీతగాళ్ళని పెట్టించి అడవి మొత్తం ప్రాంతాన్ని దోలాడిసేసే ఎక్కడ దొరకలేదు. బాబా గారు బషారత్లో పోయి ఆ మహిమ నాదే, నాకు దర్గా కట్టించగలరని బాబా గారు స్వప్నాలు చూపించారు. నాయన మరి ఎక్కడని కట్టి ఉంటే భూమి పలికి సువాసన వస్తుంది, గులాబ్ పూలు ఆ ప్రాంతాన్ని దర్గాని నిర్మించడం అంటే సరే భార్యాభర్తలు స్నానం చేసి ఈ ప్రాంతానికి రాగానే ఆ ఆనవాళ్ళు ఉంటాయి, ఇక్కడ దర్గాని నిర్మించబడింది. అదేవిధంగా వజీరాబాద్ రాజా గారికి ఈ మహిమ తెలిసింది. అదేవిధంగా బాబా గారికి ఆయన ఒక 60 ఎకరాలు మాన్యం రాసి ఇచ్చారు. ప్రతి శుక్రవారం ఈడ కందూరు చేయబడుతుంది. బాబు పుడితే సైదులు పెట్టుకుంటారు, పాప పుడితే సైదమ్మ పెట్టుకుంటారు. అదేవిధంగా ప్రతి జనవరి నెలలో ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 25, 26, 27 తేదీలో నిర్ణయించబడుతుంది. ఈ ఉరుసు ఉత్సవాలు అనేది ఒక్బోర్డ్ మరియు ముజావర్ ఇంటి నుంచి జరుగుతాయి. ఒక్బోర్డ్ అనేది ఆధ్వర్యం ఉంది దర్గా, ప్లస్ ముజావర్ ఇంటి గురించి గంధం కూడా ఊరేపుగా ఒక్బోర్డ్ది పూజారిది 2 కలిసి సందల్ఖాన్ నుంచి బయలుదేరి జాన్పాడ్ అనే గ్రామం ఊరేగింపుగా తిరిగి వచ్చి జుమ్మా నమాజ్ తర్వాత ఈ గంధాన్ని ఎక్కించబడి మన రాష్ట్రమే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వేరే రాష్ట్రాల నుంచి కుల మతాలకు అతీతంగా ఈ జాన్ పాక్ షహీద్ బాబా మొయినుద్దీన్ షహీద్ బాబా గారి ఈ ఉరుసు ఉత్సవాలు ఈ సంవత్సరం 25, 26, 27 తేదీలు నిర్ణయించబడింది. ఫస్ట్ రోజు ఉసులే షరీఫ్ ఉంటుంది, 2వ రోజు గంధం మహోత్సవం ఉంటుంది, 3వ రోజు దీపారాజనతో ఈ కార్యక్రమం ముగింపు పడుతుంది. ముఖ్యంగా జాన్ పహాడ్ దర్గాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో అంటే ముఖ్యంగా లక్షల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వస్తుపోతున్నారు. ప్రతి శుక్రవారం కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉండడం జరిగింది. అయితే వస్తున్నటువంటి భక్తులకు వసతులు ఏర్పాటు చేయడంలో కొంత వక్ఫ్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది వాస్తవంగా అంటే వసతులు అరకొరగా ఉన్నాయి, కానీ దీని మీద భక్తులకు సౌకర్యాల కోసం కంటిన్యూ ఉండే విధంగా టెంపరీ కాకుండా భక్తులకు సౌకర్యం కల్పించే కోసం మేము ప్రతిపాదన ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రతిపాదన ఉరుసు తర్వాత మా ఆఫీస్ పంపించి ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం కానివ్వండి, ఈ టాయిలెట్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, కొన్ని కందూర్ సెట్స్ కానివ్వండి, కొన్ని ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ సమస్య కూడా ఉంది. అన్నీ కూడా మేము ఉరుసు తర్వాత ఒక ప్లాన్ చేసి మా వక్ఫ్ బోర్డు తరపు నుంచి కానివ్వండి, మా గవర్నమెంట్ తరపు నుంచి కానివ్వండి చేయడానికి మేము ప్రపోజల్ పంపిస్తాం. మత సామరాష్ట్రానికి ప్రతీకగా నిలుస్తున్న జాన్ పహాడ్ దర్గాకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఇక్కడ వసతులు ఏర్పాటు చేయడంలో వక్ఫ్ బోర్డు అధికారులు విఫలమవుతున్నారనే వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేక అనేక రకమైనటువంటి ఇబ్బందులు వారు పడుతూ ఉండడం జరిగింది. రేపు జరిగేటటువంటి ఉర్సు ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో తప్పనిసరిగా ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు వేడుకుంటున్నారు. సో ఆ దిశగా వక్ఫ్ బోర్డు అధికారులు అడుగులు వేస్తారని చెప్పి బిగ్ టీవీ మనసారా కాంక్షిస్తుంది. జాన్ పహాడ్ దర్గా నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.